హాయ్ హలో అండి. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందులో అందరం ఉండాలని కోరుకుందాం. చూసారా, ఎడీనియం ర్యాక్ అండి. ఇది చక్కటి ఫ్లవరింగ్తో ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. ఇది పింక్ చిన్న చెట్టు అనమాట. 50 రూపీస్ పెట్టి తీసుకున్నాను నేను ఈ మొక్క అయితే. ఇదిగోండి ఎలా వచ్చాయో చూడండి ఫ్లవర్స్. ఫస్ట్ తెచ్చినప్పుడు వైట్ ఉంది, కానీ తర్వాత పూసింది కూడా వైటే. ఇప్పుడు మాత్రం లైట్ పింక్ కలర్ లాగా వచ్చింది. ఇవన్నిటికన్నా మీకు విరబూసిన చెట్టు, ఒకే చెట్టుకి 15 ఫ్లవర్స్ వచ్చినాయి చూపిస్తా చూడండి. చూసారుగా, వామ్మో, లాస్ట్ దాకా చూడండి వీడియో. ఇదిగోండి ఎంత ఉందో. ఇదొక మొగ్గ, ఇది పూసేసింది అన్నమాట. ఇది చూడండి, ఓకేనా. ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయిందండి. ఇది చూడండి, ఇది ఏంటా పింక్ మధ్యలో కనిపిస్తుంది అనుకున్నారా? నిజంగా దేవుడు డెకరేషన్గా మధ్యలో పింక్ ఇచ్చినట్టున్నాడు. అస్సలు ఎంత ఉందో చూడండి, ఫ్లవర్ ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్. పట్టుకుంటే చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇది మధ్యలో ఉందన్నమాట, ఒకే చెట్టు. ఈ చెట్టు మధ్య కొమ్మకి పింక్ వచ్చింది. ఇది చూడండి, ఇది ఒక ఫ్లవర్, 2 ఫ్లవర్స్ పింక్. చుట్టూ చూసారా, చుట్టూ ఈ ఫ్లవర్స్ అందంగా. ఇగండి, దీనిలో మధ్య వైట్ చూడండి, వైట్. ఇదిగా వైట్ బ్లూ షేడ్ ఎంత అందంగా ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి కదా. మీకేమనిపిస్తుంది? ముచ్చట అనిపిస్తుంది కదా. నాకైతే ఇది చూడంగానే చాలా ముద్దుగా ఉంది. ఇది మనకి ఓఎల్ఈఓలో లీలాకుమారి మేడం విజయవాడ నుండి వచ్చి జ్యోతి గారింటికాడ, కొలవర్తి జ్యోతి గారింటికాడ ప్రొవైడ్ చేసిన మొక్క ఇది. నాకు వాళ్ళు ఇచ్చిన మొక్క అనమాట. ఎంత సంతోషంగా ఉందో, ఎంత బాగుందో. ఇన్ని ఫ్లవరింగ్ రావడం బా సూపర్ కదబ్బా. నేను షెమీ షేడ్లోనే పెట్టాను మా బాల్కనీలో. ఇలాగా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. అసలు మధ్యలో చుట్టూ దేవకన్యల మధ్య గంధర్వుడు ఉన్నట్టు ఇంకేదో వర్ణిస్తారు, కానీ ఆ వర్ణింపు నాకు రావట్లేదు. చాలా ముచ్చటగా ముద్దుగా ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది గోపిక. దీనికి నేనేం వేయలేదండి, ఓన్లీ ఆనియన్ వాటర్. చూడండి రూటింగ్ ఈ మధ్య కొమ్మకు వచ్చిందనమాట ఈ ఫ్లవర్. ఇవి ఉన్నాయి కదా, ఇవంతా కూడా ఇది పిటోనియం అండి. మీకు తెలుసు కదా, పిటోనియంలో ఎన్నో రంగులు ఉంటాయి, రేఖ ఉంటుంది. విత్తనాలు కూడా వస్తాయంట, చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ఇగో చాలా పెద్ద ఫ్లవర్, సూపర్. రోజ్మేరీ. అందరూ లాస్ట్ దాకా చూడండి.